వీరశైవుడుగా జన్మించినందుకు ఆ పరమేశ్వరునికి మనము రుణపడి ఉన్నాం. ఈ వీరశైవ ధర్మంలో మనం జన్మించడం అంటే చాలా పుణ్యం. కాబట్టి వీరశైవులందరూ తప్పక ఉదయం స్నానం ఆచరించిన తర్వాత భస్మధారణ చేయాలి. మెడలో రుద్రాక్ష, లింగం తప్పనిసరిగా ధరించాలి. ఇది మన ధర్మం. మన ధర్మాన్ని మనం మరవకూడదు. ప్రతిరోజు ఇష్టలింగ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. స్థిర సుఖాసనంలో పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. ఒక కలశంలో నీరు తీసుకొని ఆ నీటికి కలశ పూజ చేయాలి. ఆ కలశానికి విభూతి, గంధం, బొట్టు, పత్రి, ఆ నీటిలో షట్చక్రాన్ని గీసి ఓంకారం రాయాలి. మంత్రపుష్పం సమర్పణ చేసి నమస్కారం చేసుకోవాలి. మెడలో లింగాన్ని బయటికి తీసి ఆ జలంతో అభిషేకం నిర్వహించాలి. ఇష్టలింగాన్ని నూతన వస్త్రంతో శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత అరచేతిలో షట్చక్రాన్ని, ఓంకారాన్ని లిఖించి ఇష్టలింగాన్ని అరచేతిలో ఉంచాలి. తర్వాత ఆ ఇష్టలింగానికి భస్మధారణ చేయాలి. బొట్టు పెట్టాలి. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం, చతురాయుధం అంటూ పత్రాన్ని సమర్పించాలి. పుష్పం సమర్పించాలి. ధూపం, అగరబత్తీలు ఆ ఇష్టలింగానికి చూపాలి. దీపం, హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం చక్కెర మన దగ్గర ఉన్న చక్కెర ఆ ఇష్టలింగానికి చూపి సంప్రోక్షణ చేయాలి. హారతి ఇచ్చి గంట నాదం చేస్తూ ఓంకారాన్ని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో ఇష్టలింగాన్ని తదేకంగా అరచేతిలో ఇష్టలింగాన్ని చూస్తూ 2 నిమిషాలు అలాగే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి.